హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా సరే ఆమ్లెట్ తినని వాళ్ళు ఉన్నారబ్బా! అలాగా తినని వాళ్ళు ఉంటే గనక ఈ వీడియో నాలాంటి వాళ్ళ కోసం. అంటే యాక్చువల్లీ నేను ఆమ్లెట్ తినను. సో, ఇలా అయితే గనక నేను ఇదే ఫస్ట్ టైమ్ ఆమ్లెట్ తింటున్నాను. చాలా సూపర్‌గా ఉంటది. హెల్తీ కూడా. తింటే ఒక్కసారి వదిలిపెట్టరు. సో, ఎలా చేశానంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. పదండి చూద్దాం. 2 గుడ్లు తీసుకున్నాను. ఇది ఉల్లిపాయలు, నెక్స్ట్ బ్రోకలి ఉడకబెట్టుకున్నాను నేను. చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర. సో, 2 కోడిగుడ్లు వేరే బౌల్‌లో తీసుకొని నేను ఇలా గిలగొట్టుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు లైట్‌గా వేశాను. జస్ట్ ఇదే పాన్‌లో కొంచెం లైట్‌గా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. సో, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉల్లిపాయలు, బ్రోకలి బాగా ఏగాలబ్బా! ఎర్రగా రెడ్ కలర్‌లో వస్తేనే దానికి టేస్ట్ అన్నది తింటే మరి వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంతే అనిపిస్తది మీకు. సో, ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక్కడ బ్రోకలి, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి. సో, కొంచెం సాల్ట్ ఏసేసి ఇలాగ దగ్గరికి చేసుకుంటున్నాను. ఎందుకంటే గుడ్లు వేసుకోవాలి కదా! సో, ఇలాగైతే వేసేసుకుంటున్నాను నేను మొత్తం. ఇంకా సరిపోతదనమాట. ఇదిగో ఇలాగా. సో, ఇక్కడ వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర ఏసేసుకొని, కొంచెం పైనుంచి కూడా ఆయిలేసుకోండబ్బా! నేనైతే ఆయిల్ వేసేసాను. సో, మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను. సో, మళ్ళీ తీసేసుకొని దాన్ని తిరగేసేసుకోవాలనమాట. సో, తిరగవేసేసుకున్న తర్వాత ఇంకా అంటే నేను వచ్చేసి హాఫ్ ముక్కే తీసుకున్నాను ఎలా ఉంటది ఏంటోనని. సో, చాలా బాగుంది. ఇదిగోండి ఈ సీడ్స్, నెక్స్ట్ ఇది మీ అన్నీ కలిపి మా వరకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లాగా అయిపోయింది. సో, నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఎలాగో నేను కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండబ్బా! ప్లీజ్. సరేనా వదిన, అక్క మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.